బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం ఏమనుకుంటున్నారు, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. అల్లూరు జిల్లా రంపచోడవరంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి మిరియాల శిరీషాదేవి పోటీ చేశారు. వైసీపీ నుంచి నాగులపల్లి ధనలక్ష్మి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కేవలం 1229 స్వల్ప ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో రంపచోడవరం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. జియో నెంబర్ 3కి బదులు వేరే జియో జారీకి కృషి చేస్తాను అని చెప్పారు. అలాగే పోలవరం నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తాను అన్నారు. రద్దయిన రేషన్ కార్డులను పునరుద్ధరిస్తాను అని చెప్పారు. పోడు భూముల సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే ఆ నియోజకవర్గంలో మెరుగైన వైద్య సేవలు అందరికీ అందేలాగా చూస్తాను అని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటి? ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. పోలవరం బ్యాక్ వాటర్తో ముంపు సమస్య ఎదురవుతుంది. సెగ్మెంట్ అంతటా పేలవంగా రోడ్లు ఉన్నాయి. పోడు పట్టా, భూ హక్కుల సమస్య కనిపిస్తూ ఉంది. అలాగే మెరుగైన వైద్య సౌకర్యాలు ఈ నియోజకవర్గంలో అవసరం. ఇక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు ఇక్కడ మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు మారేడుమిల్లిలో టూరిజం సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. టూరిజం సౌకర్యాలను పెంచాలి. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు, పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. ఇవి పాజిటివ్గా ఉన్న అంశాలు. కొత్త జిల్లా లిస్టులో రంపచోడవరం ప్రకటన ఉంది. అలాగే పాడేరు దాకా వెళ్లాల్సిన తిప్పలు ఈ కారణంగా తప్పుతూ ఉంటాయి. మామూలుగా అయితే పాడేరు వరకు వెళ్ళాలి, కానీ ఇప్పుడు పాడేరు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. వ్యయ ప్రయాసాలు తగ్గుతాయి. ఇక వంశపారంపర్య హక్కుల ఆధారంగా రిజిస్ట్రేషన్ల కల్పన, దీన్ని ప్రజల్లో ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నారు. అలాగే 4 చోట్ల కేజీబీవీ స్కూళ్ల నిర్మాణానికి పునాది పడింది. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎమ్మెల్యేను ఈజీగా కలిసే వీలు లేదు అని ప్రజలు అంటున్నారు. భర్త ఆధిపత్యం నియోజకవర్గంలో ఎక్కువగా ఉంది అనే విమర్శలు వస్తూ ఉన్నాయి. అలాగే అసాంఘిక కార్యకలాపాలకు ఎమ్మెల్యే అడ్డుకట్ట వేయలేకపోతున్నారు అని జనం అంటున్నారు. ఇక రోడ్డు విస్తరణ బాధితులకు సాయం అందడం లేదు అని అంటున్నారు. ఆ సాయం అందే విధంగా ఎమ్మెల్యే పెద్దగా కృషి చేయలేకపోతున్నారు అని జనం అనుకుంటున్నారు. ఇక పోలవరం నిర్వాసితులకు భరోసా సరిగ్గా దొరకడం లేదు అని జనం అంటున్నారు. ఇక విలీన మండలాల పరిస్థితి మారకపోవడం మరో నెగిటివ్ పాయింట్గా కనిపిస్తుంది. ఇవి ప్రధానంగా ఎమ్మెల్యే గురించి ప్రజల్లో ఉన్న నెగిటివ్ అంశాలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 9.8% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 12.2% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 53.6% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 14.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 24% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 76% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.8% మంది అన్నారు. బాగుంది అని 12.2% మంది చెప్పారు. పర్వాలేదు అని 61% మంది అంటున్నారు. బాగాలేదు అని 9.8% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 7.2% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 17% మంది ఈ నియోజకవర్గ ప్రజలు కొంత అసంతృప్తిగా ఉంటే 83% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 7.3% మంది జనం అంటున్నారు. బాగుంది అని 9.8% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 53.6% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 19.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 9.8% మంది జనం చెప్తున్నారు. అంటే మొత్తానికి 29% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 71% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం.
చాలా బాగుందని 12.2% మంది అంటున్నారు. బాగుంది అని 22% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 39% మంది జనం అంటున్నారు. బాగా లేదు అని 17% మంది చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 9.8% మంది చెప్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.2% మంది అంటున్నారు. బాగుంది అని 14.7% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 31.7% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 34.1% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 7.3% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేస్తున్నారంటే చాలా బాగుందని 7.3% మంది అంటున్నారు. బాగుంది అని 19.5% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 56.1% మంది చెప్తున్నారు. బాగాలేదు అని 10% మంది అంటూ ఉంటే అస్సలు బాగాలేదు అని 7.1% మంది అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతాయి అని 31.7% మంది చెప్తుంటే కావు అని 4.9% మంది అంటున్నారు. కావచ్చు అని 56.1% మంది అంటుంటే తెలియదు అని 7.3% మంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తి అవుతుంది అని 24.4% మంది అంటున్నారు. కాదు అని 14.6% మంది చెప్తున్నారు. కావచ్చు అని 58.5% మంది అంటుంటే తెలియదు అని 2.5% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయని చెప్తున్నారు 22% మంది. పెరగలేదంటున్నారు 26.8% మంది. పెరిగి ఉండొచ్చు అంటున్నారు 24.4% మంది. తెలియదు అని 26.8% మంది చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 19.5% మంది అంటున్నారు. రాదు అని 4.9% మంది చెప్తున్నారు. రావచ్చు అని 48.8% మంది అంటున్నారు. తెలియదు అని 26.8% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని చెప్పిన వారి సంఖ్య 24.4%గా ఉంది. నారా లోకేష్ అయితే బాగుంటుందని చెప్పిన వారి సంఖ్య 56.1%గా కనిపిస్తోంది. తెలియదు అని 19.5% మంది జనం చెప్పారు. ఇవి రంపచోడవరం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.